డిక్ట్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. సో ఆ డిక్ట్ ఫంక్షన్స్ ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ పాప్ ఐటమ్ ఆఫ్ డిక్ట్ ఆబ్జెక్ట్ ఒకటి తీసుకున్నాం. దాంట్లో వాల్యూస్ 10, 100, 20 అనేది కీ, 200 అనేది వాల్యూ, 30 కీ, 300 అనేది వాల్యూ. సో దీంట్లో పాప్ ఐటమ్ ఆఫ్ అంటే ఎప్పుడు లాస్ట్ కీ కమా వాల్యూ అనేది నాన్ ఎంప్టీ డిక్ట్ ఆబ్జెక్ట్లో నుండి రిమూవ్ అవుతుంది. సో ఇది నాన్ ఎంప్టీ డిక్ట్ ఆబ్జెక్ట్ లాస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఐటమ్ ఏముంది 30, 300 అనేది. ఐటమ్ అంటే కీ కమా వాల్యూ పెయిర్ అని చెప్పి మీనింగ్. డి డాట్ పాప్ ఐటమ్ ఆఫ్ సో 30, 300 అనేది రిమూవ్ అయింది. ప్రింట్ ఆఫ్ డి 10, 20 ఇవి రెండు కీస్ వాల్యూస్ పెయిర్స్ ఉన్నాయి దీంట్లో డిక్ట్ ఆబ్జెక్ట్లో. నెక్స్ట్ పాప్ ఆఫ్. సో కీని పాస్ చేసి ఏదన్నా ఏ కీ అయితే మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ కీని పాస్ చేసి మనం ఆ కీ కమా వాల్యూ రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఈ పాప్ ఆఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. డి డాట్ పాప్ ఆఫ్ 10 అనే కీ పాస్ చేస్తున్నాను, కీ కమా వాల్యూ అది రిమూవ్ అవుతుంది. సో ప్రింట్ ఆఫ్ డి చూసారు కదా, ఇంకా 20, 200 అనేది ఉంది డిక్ట్ ఆబ్జెక్ట్లో. నెక్స్ట్ క్లియర్ ఆఫ్. సో డిక్ట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అనేది రిమూవ్ అయ్యి ఎంటీ డిక్ట్ అనేది ఉంటుంది. డి డాట్ క్లియర్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ డి ఎంటీ డిక్ట్ ఉంటుంది. నెక్స్ట్ కాపీ ఆఫ్. వన్ డిక్ట్ ఆబ్జెక్ట్ని కాపీ చేసి అనదర్ డిక్ట్ లాక్ చేయాలనుకున్నప్పుడు సేమ్ లిస్ట్ లాగానే. సో డిక్ట్ అనేది మనకు ఆల్రెడీ ఎంటీ డిక్ట్ ఉంది కదా, d1 ఈజ్ ఈక్వల్ టు డి ఎంటీ డిక్టే కాపీ అవుతుంది. ప్రింట్ ఆఫ్ d1. నెక్స్ట్ గెట్ ఆఫ్. సో మనం ఏదైనా కీ పాస్ చేసి మనం వాల్యూ అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం, గెట్ ఆఫ్. సో ఇప్పుడు మన ఎంటీ డిక్ట్ ఉంది కాబట్టి మనం ఎంటీ డిక్ట్లో ఏం చేయలేము కాబట్టి ఇప్పుడు d2 అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాంట్లో 40, 400, 50, 500, 60, 600. సో ఇది డిక్ట్ ఆబ్జెక్ట్. d2 డాట్ గెట్ ఆఫ్ 60 అనే కీకి ఏం వాల్యూ ఉంది అని చెప్పి తెలుసుకోవాలనుకున్నప్పుడు 600 అనేది అవుట్పుట్. నెక్స్ట్ కీస్ ఆఫ్. సో మన డిక్ట్ ఆబ్జెక్ట్లో ఏమేమి కీస్ ఉన్నాయని చెప్పి d2 డాట్ కీస్ ఆఫ్ అంటే మొత్తం అన్నీ డిస్ప్లే అవుతుంది ఏమేమి కీస్ ఉన్నాయని. అంటే ఇప్పుడు 40, 50, 60 అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా వాల్యూస్ d2 డాట్ వాల్యూస్ ఆఫ్ 400, 500, 600. నెక్స్ట్ ఐటమ్స్ ఆఫ్. సో కీ కామా వాల్యూ పేర్స్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది వస్తుంది. d2 డాట్ ఐటమ్స్ ఆఫ్ 40, 400, 50, 500, 60, 600 అనేది మనకి ఐటమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ అప్డేట్ ఆఫ్. సో ఒక డిక్ట్ ఆబ్జెక్ట్ని ఇంకొక డిక్ట్ ఆబ్జెక్ట్కి అప్డేట్ చేయాలనుకున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ని ఇంకో ఆబ్జెక్ట్. సో d2 అనేది ఆల్రెడీ మనకి ఉంది కదా, సో ఈ d2కి ఇంకొక డిక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుని ఆ డిక్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ అన్ని d2లోకి కావాలనుకున్నప్పుడు మనం అప్డేట్ ఆఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ 70, 700, 80, 800 అని చెప్పి తీసుకున్నాను. దీనికి ఇప్పుడు d2 డాట్ అప్డేట్ ఆఫ్. సో ఇది కూడా నేను d1 అనే తీసుకున్నాను. ఓకే, d2 డాట్ అప్డేట్ ఆఫ్ d1 ప్రింట్ ఆఫ్ d1. సో d1 అనేది ఇది d2లో d1 అనే ఆబ్జెక్ట్ మొత్తం అంతా యాడ్ అయింది. సో అప్పుడు ఇలాంటప్పుడు ఈ అప్డేట్ ఆఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇది డిక్ట్ ఫంక్షన్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఆపరేటర్స్, టైప్ కాస్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఇంతే. డిక్ట్ ఫంక్షన్స్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.